హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల 15 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం పాడుతారా అనేది అప్డేట్ రావడం జరిగింది. అసలేంటి అనే వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్ల నుంచి కమ్యుటేషన్ రికవరీని 15 సంవత్సరాల పాటు కొనసాగించాలా అని హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన డిమాండ్ మళ్ళీ చర్చనీయాంశమైంది. అదే కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని రిస్టోరేషన్ పీరియడ్ 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించడం. ఈ డిమాండ్ వెనుక ఉన్న బలమైన కారణాలు, చారిత్రాత్మక నేపథ్యం, దాని ఆవశ్యకతను విశ్లేషిద్దాము. అసలు ఏమిటి పెన్షన్ కమ్యుటేషన్ సీవీపీ అంటే పదవి విరమణ సమయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు ఒకేసారి ఏకమొత్తంగా తీసుకునే వెసులుబాటును పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. ఇలా తీసుకున్నందుకు గాను మిగిలిన పెన్షన్ కొంతకాలం పాటు తగ్గించబడుతుంది. ఆ నిర్దిష్ట కాలం ముగిసిన తర్వాత కోత విధించినటువంటి భాగాన్ని తిరిగి కలుపుతూ పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరిస్తారు. అయితే ప్రస్తుతం ఈ పునరుద్ధరణకు 15 సంవత్సరాలు అంటే 180 నెలల కాలపరిమితి అమల్లో అయితే ఉంది. 15 ఏళ్ల నిబంధన ఎలా వచ్చింది? చారిత్రాత్మక నేపథ్యం. ఈ 15 ఏళ్ల కాలపరిమితి అనేది ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయించింది కాదు. 1986లో కామన్ కాజ్ సొసైటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ అంశంపై కీలక తీర్పిచ్చింది. ఆనాటి పరిస్థితులను బట్టి 3 ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకొని 15 ఏళ్ల కాలాన్ని న్యాయసమ్మతమైనదిగా అయితే నిర్ధారించింది. కమ్యుటేషన్ టేబుల్ ఉద్యోగి వయసును బట్టి ఎంత మొత్తం ఇవ్వాలో నిర్ధారించే పట్టికలు. ఆర్థిక వడ్డీ రేట్లు ప్రభుత్వం ఆ మొత్తంపై ఎంత వడ్డీని ఆశిస్తుందో తెలిపే రేటు. జీవితకాలం అంచనాలు, మోర్టాలిటీ రేట్స్ ఆ కాలంలో సగటు మానవ ఆయుర్దాయం ఎంత అనేది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 అంశాల ఆధారంగా పెన్షనర్ తీసుకున్న అసలు మొత్తం, ప్రిన్సిపల్ మరియు దానిపై అయ్యే వడ్డీని ఇంట్రెస్ట్ తిరిగి రాబట్టుకోవడానికి 15 సంవత్సరాలు సరైన సమయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పటినుంచి ఇదే నియమం దేశవ్యాప్తంగా అయితే అమలవుతోంది. 12 ఏళ్ల డిమాండ్ వెనుక ఉన్న బలమైన కారణాలు ఒకసారి చూసుకున్నట్లయితే, అయితే 1986 నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు ఒకటి కావు. కాలం మారింది. ఆర్థిక సూచికలు మారాయి. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అందుకే పెన్షనర్లు, వారి సంఘాలు 12 ఏళ్ల పునరుద్ధరణను కోరడానికి బలమైన ఆచరణాత్మక కారణాలను ముందుకు తెస్తున్నాయి. మొదటిది వేగవంతమైన రికవరీ. ఇది అత్యంత కీలకమైన వాదన. ప్రస్తుత అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా ప్రభుత్వం పెన్షనర్ నుంచి అసలు మరియు వడ్డీని 12 సంవత్సరాల లోపే, కొన్నిసార్లు 10 సంవత్సరాల లోపే పూర్తిగా రికవరీ చేసుకుంటోంది. అలాంటప్పుడు అదనంగా మరొక 3-5 సంవత్సరాల పాటు పెన్షన్‌లో కోత విధించడం అనేది పెన్షనర్‌ను అదనంగా శిక్షించడమే అవుతుంది. ఇది ఒక రకంగా అన్యాయమైన వసూలు అంటే జమ చేయడం అనేది వారు భావిస్తున్నారు. రెండోది పెరిగిన ఆయుర్దాయం. గతంతో పోలిస్తే వైద్య సౌకర్యాలు మెరుగుపడి ప్రజల సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు కాబట్టి వారి వృద్ధాప్యంలో పూర్తి పెన్షన్‌ను ఎక్కువ కాలం పొందే హక్కు వారికి ఉండాలి. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ వారికి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇతర సంస్థల్లోని విధానం బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కొన్ని ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటికే కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 12 సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. ఒకే దేశంలో ప్రభుత్వ సేవ చేసిన వారి మధ్య ఈ వ్యత్యాసం ఎందుకని సమానత్వ సూత్రాన్ని వర్తింపజేయాలని పెన్షనర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి మార్పు ఎలా సాధ్యం? న్యాయ పోరాటం కాదు, ప్రభుత్వ విధానం కీలక నిర్ణయమే కీలకం. సుప్రీంకోర్టు ఇప్పటికే 15 ఏళ్ల నియమాన్ని సమర్థించినందున మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ప్రయోజనం ఉండదు. ఈ మార్పు కేవలం ప్రభుత్వ విధాన నిర్ణయం ద్వారానే సాధ్యం. దీనికి ఈ క్రింది ప్రక్రియ అవసరము. నూతన ఆర్థిక అధ్యయనాలు, ప్రస్తుత వడ్డీ రేట్లు,
జీవితకాలం అంచనాల ప్రకారంగా కమ్యుటేషన్ అసలు, వడ్డీ ఎంత కాలంలో రికవరీ అవుతుందో నిర్ధారించడానికి ప్రభుత్వం కొత్తగా ఆర్థిక మరియు యాక్చువల్ అధ్యయనాలను చేపట్టాలి. పే కమిషన్ సిఫార్సులు ప్రభుత్వం నియమించే వేతన సవరణ సంఘం లేదా ఇతర ప్రత్యేక కమిటీలు పెన్షనర్ల సంఘాల నుంచి అభ్యర్థనను స్వీకరించి వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. రాజకీయ సంకల్పం ఆర్థిక శాఖ, పెన్షన్ శాఖలు ఈ సిఫార్సులను ఆమోదించి ప్రభుత్వ పెద్దలు సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పెన్షనర్ల న్యాయమైన కోరిక 15 ఏళ్ల నియమం ఒకప్పుడు న్యాయబద్ధమైనదే కావచ్చు, కానీ నేటి వాస్తవ పరిస్థితుల్లో అది కాలం చెల్లినదిగా మారింది. పెన్షనర్ల నుంచి రాబట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేయడం నైతికంగా సరైనది కాదు. ప్రభుత్వం ఈ విషయంలో సానుభూతితో, హేతుబద్ధంగా ఆలోచించాలి. రాబోయే పే కమిషన్‌లోనైనా లేదా పెన్షనర్ల సంఘాలతో ప్రత్యక్ష చర్చల ద్వారా అయినా ఈ యొక్క 12 ఏళ్ల పునరుద్ధరణను డిమాండ్‌ను అంగీకరిస్తే అది లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు ఎంతో ఆర్థిక ఊరటనైతే వీరికైతే కలిగిస్తుంది. జీవిత చరమకంలో వారికి అండగా నిలవడం ప్రభుత్వాల యొక్క బాధ్యత.